ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డాడని, ఇప్పుడు జగన్ కూడా భయపడ్డాడని వెల్లడించారు. కేసుల భయంతోనే వాళ్లు వెనుకంజ వేశారని తెలిపారు. రాక్షసుణ్ణి, దుర్మార్గుణ్ణి అయినా భరించవచ్చు, కానీ పిరికివాణ్ణి భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఏదైనా వివాదాస్పద అంశంలో వాళ్లది రైటా, మనది రైటా అని తిరగబడడానికి కొంచెం ఆలోచించడంలో తప్పులేదన్నారు. మిగతా వారంతా సపోర్ట్ చేస్తారో చెయ్యరో అని ఆలోచించడం సమంజసం కాదు అని, కానీ చట్టాలు అమలు చేసే విషయంలో కూడా తిరగబడకపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్లమెంటు తలుపులు మూసి ఎంతో రగడ చేసి రాష్ట్ర విభజన చట్టం తయారు చేశారని అన్నారు. ఆ చట్టాన్ని అమలు చేయడానికి తిరగబడమంటున్నాం అని ఉండవల్లి స్పష్టం చేశారు. ఉంది ఈ బిల్లు పాస్ అవడానికి కావాల్సిన నోట్లు రావని ఆ అనుమానానికి కూడా నా దగ్గర మొత్తం తీసుకొచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో ఎంతమంది అటెండ్ అయ్యారో తీసుకుంటే కాంగ్రెస్ బీజేపీ దీన్ని సపోర్ట్ చేస్తున్నారో ఆ రెండు పార్టీల నుంచి 70 మంది సభ్యులు అటెండ్ అవ్వాల. ప్రాంతీయ పార్టీల వాళ్ళందరూ దీన్ని అపోజ్ చేశారు ఎక్సెప్ట్ మాయావతి. అన్ని ప్రాంతీయ పార్టీలు అపోజ్ చేశాయి. ఎందుకు అపోజ్ చేశారంటే వాళ్ళు ప్రాంతానికి ఇంకేం ఉండదు, మాకు సంబంధం లేకుండా పార్లమెంట్ ఎలా విడదీసేస్తారు, ఆర్టికల్ 3 అర్థం అది కాదు అని మొత్తానికి ఇది చేశారు. ఇందులో చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆర్టికల్ 100ని వైలేట్ చేశారు. నేను ఇదే గొడవ మన రాజమండ్రి వాళ్ళు, మీకైతే అందరికీ కంటతా వచ్చేసి ఉంటుంది. ఆ రోజు నుంచి మార్చిలో వేసాం పిటిషన్. మే 7వ తారీఖున నేను వెళ్ళి పర్సనల్గా పార్టీ ఇన్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ చెప్పాను. అప్పుడు దత్తు గారి కోర్టు అది. తర్వాత దత్తు గారు చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఆయన కోర్టులోకి వెళ్ళి అడిగాను. తర్వాత 5గురో 6గురో చీఫ్ జస్టిస్లు మారారు. ప్రతి వాళ్ళ కోర్టుకి వెళ్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి స్వయంగా కలిసి ఇవన్నీ చూపించి అడిగాను. ఇలా కోర్టులో నేను వేసింది ఉందండి, అందులో గవర్నమెంట్ వస్తే, ఎందుకంటే సుప్రీంకోర్టులో పరిస్థితి ఏంటంటే ఎవరన్నా సీనియర్ అడ్వకేట్ అపీర్ అయితేనే జడ్జీలకి వినే టైం ఉంటుంది, లేకపోతే వాళ్ళకి వచ్చేస్తుంటాయి. కొత్తడు ఎవడో నాలాంటి వాడు నన్ను ఎవడో అక్కడ గుర్తుపట్టడు. కనీసం మన అమరావతి హైదరాబాద్ కోర్టులో అయితే ఏ బంట్రోతో గుర్తుపడతాడు. గుర్తుపట్టి జడ్జి గారికి చెప్తాడు, ఇతను ఇంతకుముందు ఎంపీ చేశాడండి అరుణ్ కుమార్ అండి అని పేరు. అక్కడ ఎవడో గుర్తుపట్టి అంతా నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి నేను నిలబడి గొడవ చేసి గట్టిగా అరిచి, సార్ వినండి, డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ వైలేషను, మీరు కాకపోతే మాకెవరు అని చెప్పి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అలాగే చెప్పుకుంటూ 10 ఏళ్ళు అయిపోయాయి. అక్కడ మన రాజమండ్రి కుర్రాడు అల్లంకి రమేష్ అని ఆయన ఉన్నాడు కాబట్టి ఈ కేసు బతికుంది. ఓసారి అయితే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తర్వాత జగన్ వచ్చిన తర్వాత, జగన్ సీఎం అయిన తర్వాత అభిషేక్ సింఘ్వి అని చెప్పి చాలా పెద్ద ప్లేడరు ఆయన వచ్చి అపీర్ అయ్యి ఇదంతా తప్పు అని ఆంధ్ర తరఫున వాదించాడు. తెలంగాణ తరఫున కాదు, ఆంధ్ర తరఫున వచ్చి ఆయన తప్పు, ఇది ఇదేం లేదు, అయిపోయింది ఏదో అయిపోయింది, అనవసరంగా ఇమోషనల్ అవుతున్నాడు మా ఫ్రెండ్ అని నేను తెలుసు అతనికి పర్సనల్గా. అంటే నేను చెప్పాను ఆర్టికల్ 100 వైలేషన్ అయ్యా, దీనికేం చెప్తావు చెప్పు, ఇచ్చినే ఏదో ఖర్చు చెప్తా. అయినా నువ్వు ఆంధ్ర గవర్నమెంట్ తరఫున ఎలా వచ్చాడని అప్పుడు బయటకు వచ్చి ఇమీడియట్గా మీడియాతో మాట్లాడాను. ఆంధ్ర గవర్నమెంట్ డివిజన్ అంగీకరిస్తుందా? ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ అన్యాయం చేశారని కోర్టులో వచ్చి ఏం లేదు న్యాయం జరిగిందని అన్నారా అంటే తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు చేసిన బ్రీఫింగు అతనికి అర్థం అవ్వాల. స్టేట్ గవర్నమెంట్ తరఫున ఏదైతే బ్రీఫింగ్ ఇచ్చారో సీనియర్ అడ్వకేట్కి అతను వేరేలా అర్థం చేసుకుని వచ్చి అతను ఏదో మాట్లాడాడు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్